కిషోర్ గారు ఒక మాట అన్నారు, సార్ ఇంతమంది కుటుంబం మన కుటుంబం వచ్చినారు కదా, శతవర్ష కుటుంబం కదా మనందరం, అంతేనా కదండి? ఒకసారి అందరూ క్లాస్. ఎంతమంది కుటుంబానికి సో ఇవి సరిపోతుందా? కిషోర్ గారు అన్నారంటే లేదు సార్, అప్పనాయుడు గారు చెప్తే మాట్లాడాను, ఇంకో 2 వెంచర్లు మనం ఇద్దాం, త్వరలోనే ఇద్దాము, అవి కూడా అతి త్వరలోనే. మంచి పేరు సెలెక్ట్ చేశారండి. ఆయన చూడడానికి డీసెంట్గా ఉంటాడు, హైదరాబాద్ నుంచి వచ్చాడు, కానీ మిథునం అంటండి ఆయన సెలెక్ట్ చేసిన పేరు. రాబోయే మన అప్కమింగ్ వెంచరు మిథునం, అలాగే ఇంకొక వెంచరు వైభవం. సో ఇంతమందికి కూడా మనందరికీ కూడా శక్తినివ్వాలి, చేయాలనే ఉద్దేశంతో మన వాళ్ళందరూ కూడా మీ అందరికి సిద్ధంగా ఉన్నారు. పిలిస్తే పలికేటువంటి ఏకైక వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మన శతవర్ష గ్రూప్ అండి. అంటే ఇంతవరకు నేను చాలా కంపెనీ చేస్తున్నాను. ఒక్కొక్క కంపెనీకి వెళ్ళేటప్పటికి నాకు ఎండి గారి దగ్గరికి వెళ్ళాలి, ఎండి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఈ సీఎంఓ గారి దగ్గరికి వెళ్ళాలి, అంతకంటే ముందు అక్కడ బ్రాంచ్ మేనేజర్ని కలవాలి, అంతకంటే ముందు ఇంకొకరిని కలవాలి. అప్పుడు వరకు నాకు అపాయింట్మెంట్ దొరికేది కాదు. సార్ నా కస్టమర్ రెడీగా ఉన్నాడండి, ఆయన మాట్లాడడానికి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బతుకులు ఎలా ఉన్నాయంటే, కస్టమర్కి ఎప్పుడు మిస్ అయితే ఇంకొకటి ఎవరు లాగేసుకుంటాడు అని ఒక భయం అయితే, ఎప్పుడు కస్టమరు మన దగ్గర నుంచి జారిపోతే కనుక వేరే చోటుకి వెళ్ళిపోతాడని ఇంకో భయం, ఆందోళన. మార్కెటింగ్ మిత్రులందరికీ ఉండేటువంటి ఆందోళన అదే. అందులో కూడా ఈరోజు మన శతవర్ష కంపెనీలో నిరంతరం కూడా ప్రతి మార్కెటింగ్ మెంబర్కి కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి మన అప్పలనాయుడు గారు. ఒక్కసారి అలాగే వినయ్ గారిని వేదిక మీద రాష్ట్రంలో కోరి ప్రార్థిస్తున్నామండి. వినయ్ గారు సో ఇప్పుడు మనందరము మన వేణుగోపాల్ గారు చాలా చక్కగా ఒక్కొక్క పాయింట్ కూడా వినవించారు. అంటే మనం రీఛార్జ్ చేశారు, ఛార్జింగ్ చేశారు. అవన్నిటితో మనము ఇదవడం కాకుండా మన సంస్థ ఎండి గారు అయినటువంటి అధినేత అయినటువంటి అప్పలనాయుడు గారు ఆయన గడిపిన సిచ్యువేషన్స్, అసలు సాఫ్ట్వేర్ రంగం నుంచి ఇలా ఎందుకు వచ్చాను, నేను ఏం చెయ్యాలి అని వచ్చాను. ఏదో సినిమాలు అంటారు, ఎప్పుడు వచ్చాను కాదన్నా ఏం చేసామన్నది ఉంటుంది డైలాగ్, అలా వేణుగోపాల్ గారు చెప్పుకున్నారు ఇందాక. అలాగా ఆయన మాటల్లో కూడా మనము విందాము. అందు ముందుగా మనకి మన ఎస్ఎస్ టౌన్షిప్ ని అయినటువంటి నాగూర్ గారు వాళ్ళ అబ్బాయి గారికి సన్మానం చేసుకున్నందుకు మన నాయుడు గారు చేయవలసిన ప్రోత్సహిస్తున్నారు. వినయ్ గారు వచ్చారండి. అలాగే కిరణ్ కుమార్ గారిని వేరే మీరు అవసరం కోరి ప్రార్థిస్తున్నామండి. ఎస్ఎస్ బీచ్ ఫ్రంట్ కిరణ్ కుమార్ గారు.